ఇప్పుడు డే అండ్ నైట్ ఎలా ఫామ్ అవుతాయో ఒక స్టోరీలా నేర్చుకుందామా? అయితే రండి నాతో పాటు స్పేస్‌లోకి. అనగనగా ఒక స్పేస్ కింగ్డమ్. అందులో అందమైన యువరాణి ఉండేది. క్యూట్‌గా, రౌండ్‌గా. తన పేరేంటో తెలుసా? భూమి. అదే మన ఎర్త్. హాయ్! నేను భూమి. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఐ ఆల్వేస్ స్పిన్. భూమికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరు సన్నీ, ఇంకొకరు మూన్ అంటే చందు. హాయ్! నేను సన్నీ. నేను భూమికి లైట్ ఇస్తాను. భూమి ఎప్పుడు నా చుట్టే తిరుగుతుంది. హాయ్! నేను చందు. నేను భూమికి స్వీట్ డ్రీమ్స్ ఇస్తాను. సైలెంట్‌గా భూమిని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. పూర్ భూమి. భూమికి ఇద్దరు స్పెషల్. అందుకే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పింది. రేయ్! మీ ఇద్దరు లేకపోతే నాకు డే అండ్ నైట్ ఫామ్ అవ్వదురా. అందుకే మీ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా చూడండి నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే సన్నీ నీ వైపు తిరిగినప్పుడు డే అవుతుంది. చందు నీ వైపు తిరిగినప్పుడు నైట్ అవుతుంది. ఇది సన్నీ అనుకుందాం. ఇది భూమి. భూమి ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది. కానీ ఎట్ ది సేమ్ టైం సన్నీ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. భూమి సన్నీని ఫేస్ చేసినప్పుడు ఆ సైడ్ ఏమవుతుంది? అంటే ఈ సైడ్ డే అవుతుంది. ఆపోజిట్ సైడ్ నైట్ అవుతుంది. అందుకే ఇండియాలో డే ఉంటే అదర్ కంట్రీస్లో నైట్ ఉంటుంది. నేను ఒక్క స్పిన్ చేస్తే 24 అవర్స్ అవుతుంది తెలుసా? భూమి ఫుల్ స్పిన్ చేస్తుంది కదా ఇలా. ఇది ఒక స్పిన్ కంప్లీట్ అయిందంటే మనకి 24 అవర్స్ అవుతుంది. భూమి ఎంత చెప్తున్నా సన్నీ చందు భూమిని విసిగిస్తూనే ఉన్నారు. సో అలా భూమి కోసం సన్నీ చందు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇది కదా డే అండ్ నైట్ స్టోరీ అంటే. టెక్స్ట్ బుక్లో రొటేషనల్ చదివిన బోరింగ్ కాన్సెప్ట్ని ఇలా స్టోరీగా విన్నాక మర్చిపోవడం జరుగుతుందా? మర్చిపోరు కదా. ఇంతే కాదు నేను మీకోసం సన్ మూన్ ఎర్త్ అంటే స్పేస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక వెబ్ సిరీస్లా చేశాను. ప్రతి కాన్సెప్ట్ మీకు స్టోరీలో చెప్తాను. ఈరోజు డే అండ్ నైట్ అయింది కదా. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో ఏముంటుందో తెలుసా? మూన్ ఎప్పుడూ ఒకే షేప్లో ఉండదు. ఒకసారి ఫుల్ మూన్ ఉంటుంది, ఒకసారి హాఫ్ మూన్ ఉంటుంది. ఎందుకు అలా షేప్ మారుతుందో తెలుసుకోవాలి కదా. ఇది కూడా స్టోరీలో నేర్చుకుందాం. ఓకేనా? సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.